హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో ప్రాబ్లమ్స్ చూసాం. సో అవన్నీ ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు మెయిన్ యాక్చువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్రీవియస్ మనం బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇవి బేసిక్. ఇక్కడ ఫంక్షన్ అనేది క్యూ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే 0 అయిపోయింది. బట్ మనకి క్యూ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ ఉంటే ఎలా చేయాలి, ఓకేనా. అలాగే సైన్ ఎక్స్ సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్ ఉంటే ఎలా చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ మల్టిప్లై విత్ సైన్ ఏఎక్స్ కానీ అలా ఉంటే ఎలా చేయాలి. నెక్స్ట్ ఎక్స్టర్ మల్టిప్లికేషన్ విత్ ఈ పవర్ ఏఎక్స్ అలాగే సైన్ ఏఎక్స్, ఇట్లా డిఫరెంట్ ఫార్మ్స్ కనుక ఉంటే మనం ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ఈ వీడియోలో ఏంటంటే క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఈ ఫార్మాట్లో కనుక ఉంటే, అంటే ఎక్స్పోనెన్షియల్లో కనుక ఉంటే ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో రఫ్గా థియరిటికల్గా అయితే ఎలా సాల్వ్ చేస్తామనేది చూద్దాం. సపోజ్ ఒక ఈక్వేషన్ కనుక ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. సో క్యూ ఆఫ్ ఎక్స్ మనం ఏంటి ఇక్కడ తీసుకుంటుంది ఈ పవర్ ఏఎక్స్ కాబట్టి తీసుకుందాం. సో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్. సో ఎవ్రీ ప్రాబ్లంకి ఎవ్రీ ప్రాబ్లంకి మనకు వచ్చేసరికి ఏంటంటే పర్టికులర్ ఇంటిగ్రల్ అండ్ ఇంకోటి ఏంటంటే ప్లస్ సిఎఫ్ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో జనరల్ సొల్యూషన్ రావాలంటే పర్టికులర్ ఇంటిగ్రల్ని ప్లస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ యాడ్ చేస్తే మనకి జనరల్ సొల్యూషన్ వస్తుంది. సో మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో క్యూ ఆఫ్ ఎక్స్ 0 అవడం వల్ల ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యింది. బట్ ఇక్కడ మనం తీసుకుంది క్యూ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ కాబట్టి మనకి ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా వస్తుంది అనమాట. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కునే మెథడ్ లాస్ట్ వీడియోలో క్లియర్గా ఉంది, అలానే కనుక్కోవాలి. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ అయితే ఎలా కనుక్కోవాలంటే సింపుల్గా పర్టికులర్ ఇంటిగ్రల్ దాన్ని వైపీ అంటాం. yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి, ఈ ఎఫ్ ఆఫ్ డి వస్తే 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఈ పవర్ ఏఎక్స్ ఉంది కదా, అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అనేది ఈ ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎఫ్ ఆఫ్ ఏ డి ఉన్న ప్లేస్లో వల్ల ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ పవర్ ఏఎక్స్. ఇప్పుడు 2 కేసెస్ ఉంటాయి అనమాట. కేస్ 1, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఎఫ్ ఆఫ్ లో అంటే ఈ ఫంక్షన్ ఏ సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కనుక 0 రాకపోతే దెన్ పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. అదే సొల్యూషన్, అదే పర్టికులర్ ఇంటిగ్రల్ అవుద్ది. ఒకవేళ కేస్ 2, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 కనుక అయిందంటే అప్పుడు ఏం చేయాలంటే, సో ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, సింపుల్గా రాద్దాం. ఎఫ్ ఆఫ్ డి ఈ పవర్ ఏఎక్స్ ఉంది. సో ఎఫ్ ఆఫ్ డిని ఫ్యాక్టర్స్లో రాసుకోవాలన్నమాట. అంటే మనకి ఈ ఈక్వేషన్ కనుక్కుంటే ఫ్యాక్టర్స్ వస్తాయి కదా, అంటే సపోజ్ డి మైనస్ ఏ ఇంటూ కే అనుకో, డి మైనస్ ఏ ఇంటూ కే ఈ పవర్ ఏఎక్స్. ఇక్కడ కే ఎందుకు రాశానంటే సపోజ్ మనకు ఒకవేళ రూట్స్ కనుక 1 వచ్చినాయి అనుకో, రిపీటెడ్ రూట్స్, అప్పుడు మనం డి మైనస్ 1 హోల్ స్క్వేర్ రాస్తాం కదా. సో అట్లానే డి మైనస్ ఏ పవర్ కే అని రాసుకుంటున్నాను ఒక రూట్. సో అప్పుడు ఏం చేయాలంటే, సో డి మైనస్ కే ఇంటూ పై ఆఫ్ డి అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక్కటే రూట్ కాదు, ఇంకా ఎక్స్ట్రాగా వేరే రూట్ ఏమైనా ఉండొచ్చు, అంటే డి మైనస్ 2 అట్లా సంథింగ్ ఏదో ఒక ఫంక్షన్ ఉండొచ్చు. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల 0 వస్తుంది. ఇది రిమైనింగ్ ఫంక్షన్ అనమాట. రిమైనింగ్ ఫంక్షన్ మొత్తాన్ని నేను పై ఆఫ్ డి అనుకుంటున్నా. ఇప్పుడు పై ఆఫ్ డి వచ్చింది కదా, ఫస్ట్ ఏదైతే 0 అవుతుందో, అంటే ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది డినామినేటర్లో, దాన్ని బయట రాసేసి మిగిలినది ఉంటుంది కదా పై ఆఫ్ డి, మిగిలిన ఫంక్షన్కి ఈ పవర్ ఏఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు డి మైనస్ ఏ హోల్ పవర్ కే ఇంటూ, ఇప్పుడు ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 రాదు, అప్పుడు ఏని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి, అంటే డి ప్లేస్లో ఏ పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ పవర్ ఏఎక్స్. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత బయట రాసేసి, ఇప్పుడు దేంట్లో అయితే 0 వస్తుందో ఆ ఫంక్షన్ని లోపల రాసుకొని ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. సో ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. సో ఇట్లా కనుక ఉంటే, ఈ ఫార్మాట్లో కనుక ఉంటే దీనికి వరకు ఏం రాయాలంటే సొల్యూషన్, ఇప్పుడు 1 బై డి మైనస్ ఏ హోల్ పవర్ కే ఈ పవర్ ఏఎక్స్ కనుక ఉంటే అప్పుడు ఎక్స్ పవర్ కే బై కే ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ రాయాలి. ఎక్స్ పవర్ కే బై కే ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ రాసేసి వేస్తే సరిపోతుంది అనమాట. సపోజ్ కే ఈక్వల్ టు 1 అనుకో, అప్పుడు ఏమవుద్ది,
k ఈక్వల్ టు 1 అయితే అప్పుడు 1/d మైనస్ a ఇంటూ e పవర్ ax ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ a పవర్ ax అయితే k ఈక్వల్ టు అయితే కొంచెం ఈక్వేషన్ మారిద్ది, అంటే అప్పుడు x² 2 ఇంటూ e పవర్ ax అయింది, ఇప్పుడు 1/d మైనస్ a హోల్ స్క్వేర్ ఇంటూ e పవర్ ax అయితే. సో అది చేసే ప్రాసెస్ అనమాట. సో ప్రాబ్లమ్స్ చూస్తే ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రాబ్లమ్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది. సో ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, సాల్వ్ d² + 5d + 6 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2x. సో కంపేరింగ్ విత్ f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. సో f ఆఫ్ d ఏమవుతుంది, d² + 5d + 6. నెక్స్ట్ q ఆఫ్ x వచ్చేసరికి e పవర్ 2x. ఓకేనా. ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలంటే తీసుకోవాల్సింది ఏంటి, ఆక్సిలరీ ఈక్వేషన్. ప్రీవియస్ వీడియో చెప్పాక ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకుంటాం. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏ ఏంటి, f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0, అంటే f ఆఫ్ d ప్లేస్లో m పెట్టాలంటే m² + 5m + 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో నేను క్యాల్సిలో చేస్తున్నాను, లేదా ఈ ఫార్ములాని -b + or -√b² - 4ac/2a. సో ఈ ఫార్ములా కనుక యూజ్ చేస్తే, లేదా క్యాల్సిలో అయినా చేస్తే, క్యాల్సిలో నేను ఆల్రెడీ చెప్పాను, ఈక్వేషన్ తీసుకొని నెక్స్ట్ డిగ్రీలోకి వెళ్ళి, మనకి సెకండ్ డిగ్రీ కాబట్టి ఫస్ట్ a 1, b వచ్చేసరికి 5, c వచ్చేసరికి 6. సో రూట్స్ వచ్చేసరికి -2, m ఒకటేమో -2, ఇంకోటి వచ్చేసరికి -3. సో చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్ సరిపోవాలి. ఒకటి వచ్చి -2, ఇంకోటి వచ్చేసరికి -3. సో α1 వచ్చేసరికి -2, α2 వచ్చేసరికి -3. దేర్ఫోర్ సో రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుద్ది, సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ e పవర్ α1x ప్లస్ c2 ఇంటూ e పవర్ α2x. దట్ ఇంప్లైస్ yc ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ e పవర్ α1 అంటే -2x ప్లస్ c2 ఇంటూ e పవర్ α2 అంటే -3x. అది. సో ఇంతవరకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే పర్టికులర్ ఇంటిగ్రల్, పిఐ అంటాం దాన్ని. పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే పిఐ. సో పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే సింపుల్ ఏం చేయాలి, ఇచ్చిన ఈక్వేషన్లో yp తీసుకొని దీన్ని ఇటు పంపించడమే. సో గివెన్ ఈక్వేషన్ ఇది కదా, f ఆఫ్ d ఇంటూ y p ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. అప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. సో దేర్ ఫోర్ yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d. f ఆఫ్ d అంటే d² + 5d + 6 ఇంటూ q ఆఫ్ x. q ఆఫ్ x ఏంటి, e పవర్ 2x. సో e పవర్ 2x కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, మనకి ఈ x యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ x అంటే నథింగ్ బట్ ఏ వాల్యూ కదా, e పవర్ ax కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఈక్వల్ టు 2, దట్ ఈజ్ ఈక్వల్ టు d వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి a వాల్యూ 2, a ఈక్వల్ టు 2 ఈక్వల్ టు d అని రాస్తాం పక్కన. సో 1 సబ్స్టిట్యూట్ చేయండి, 2² + 5 ఇంటూ 2 + 6 ఇంటూ e పవర్ 2x బై 1 ఇదంతా 4 + 10 + 6 అంటే 1/20 ఇంటూ e పవర్ 2x. సో మనకి ఇక్కడ డినామినేటర్లో 0 ఏం రాలేదు కాబట్టి మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ ఇంతే. సో దేర్ ఫోర్ ఖచ్చితంగా ఇది రాయాల్సిందనమాట. జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు yc ఏంటి మనం కనుక్కున్నాం, c1 ఇంటూ e పవర్ -2x ప్లస్ c2 ఇంటూ e పవర్ -3x ప్లస్ yp వచ్చేసరికి 1/20 ఇంటూ e పవర్ 2x. సో ఇది జనరల్ సొల్యూషన్ కనుక్కునే ప్రాసెస్. నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లం, సాల్వ్ d³ - 3d² + 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1 + e పవర్ -x 3. సో ప్రతిసారి వాడు ఇక్కడ d ఇవ్వాలనే లేదు, ఒక్కోసారి ఏంటంటే d²y/dx² అట్లా ఇస్తుంటాడు. అట్లా ఇస్తే మనం కన్వర్ట్ చేసుకొని ఈ డీల్లోకి మార్చుకోవాలన్నమాట. సో
ఫంక్షన్ ఇది చూస్తే ఇది 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ అన్నాడు, అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా సో విడదీసి రాస్తే మనకి ఈ పవర్ ఎక్స్లోనే వస్తాయి. సో ప్రాబ్లం లేదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై కదా ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. సో ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ డి ఇక్కడ ఎఫ్ ఎట్లా అయినా రాసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 4 అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. ఓకేనా, దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తే ఏ క్యూబ్ 1 ప్లస్ ప్లస్ ఈ పవర్ మైనస్ 3x ప్లస్ 3a స్క్వేర్ బి అంటే 3 ప్లస్ 3ab స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా తెలుసా, రాయమంటారా? రాస్తున్నాను చూడండి ఒకసారి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా వచ్చేసరికి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. సో అది ఫార్ములా వచ్చేసరికి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్కి. ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటున్నా. ఆక్సిలరీ ఈక్వేషన్ దటింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎమ్ క్యూబ్ మైనస్ 3m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో నీట్గా క్యాల్సియం ఉంటే తీసుకొని ఈక్వేషన్ సెలెక్ట్ చేసి డిగ్రీలో 3rd డిగ్రీ తీసుకొని m1 నెక్స్ట్ m మైనస్ 3 నెక్స్ట్ m టర్మ్ లేదు కాబట్టి 0 పెట్టేస్తాం. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ 4. సో ఒకటి -1 వచ్చింది రూట్ m ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ x2 వచ్చేసరికి 2 అంటే ఇంకొక m వచ్చేసరికి 2. నెక్స్ట్ అంతే, మనం ఇచ్చింది క్యూబిక్ ఈక్వేషన్, బట్ వాడు ఏంటంటే 2 రూట్స్ని ఇచ్చాడు మనకి. సో ఖచ్చితంగా ఈ రెండిట్లో ఇంకొక రూట్ అనేది రిపీట్ అయింది. ఆ రూట్ ఏంటో మనం కనుక్కోవాలన్నమాట, ఏ రూట్ అనేది రిపీట్ అయిందో. సో దానికి ఏం చేయాలి, సింపుల్గా నేను చెప్పాను సింథటిక్ డివిజన్ మెథడ్ కానీ తీసుకొని, సింథటిక్ డివిజన్ మెథడ్ అంటే 1 -3 0 4 తీసుకొని ఇక్కడ రాస్తున్నాను రూట్స్ m ఈజ్ ఈక్వల్ -1 m ఈజ్ ఈక్వల్ టు 2 అని. సో ఇనీషియల్గా m2 తీసుకుంటున్నా, 0 పెడతాం 1 1 2s 2s -1 -1 ఇంటూ 2 -2 అప్పుడు -2 ఇంటూ 2 -4 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక రూట్ తెలుసుగా -1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 0 పెట్టుకుంటే ఇనీషియల్గా 1 ఇంటూ -1 అంటే -2 ఇంటూ -1 అప్పుడు +2 0. సో ఇదేమవుద్ది x -2 ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 అనే రూట్ అనేది రిపీట్ అయిందనమాట. సో మనకి రూట్స్ వచ్చేసరికి m ఈజ్ ఈక్వల్ టు -1 నెక్స్ట్ m ఈక్వల్ టు 2 m ఈక్వల్ టు 2 అనమాట. సో దీన్ని α1 ఈజ్ ఈక్వల్ -1 α2 ఈజ్ ఈక్వల్ టు 2 α3 ఈజ్ ఈక్వల్ టు రెండు రూట్లు ఈక్వలే కదా రాసుకోవచ్చు. α3 లేదా ఏం రాసుకోవచ్చు, α2 ఈజ్ ఈక్వల్ టు α3 ఈజ్ ఈక్వల్ టు 2 అయినా రాయొచ్చు. సో దేర్ ఫోర్ ఏం 2 రూట్స్ ఆర్ ఈక్వల్, అంతే కదా, 2 రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ 1 రూట్ ఈజ్ డిఫరెంట్. సో 2 రూట్స్ అనేవి ఈక్వల్ అయినాయి, ఒక రూట్ అనేది డిఫరెంట్ అయింది. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ c3 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే α3. సో ఏవైతే కామన్ ఉన్నాయో ఈ పవర్ ఆల్ఫా అంటే ఏదైతే కామన్ ఉంది కదా అది 2x ప్లస్ c3 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా అంటే నథింగ్ బట్ ఇది -1 ఇంటూ x అంటే -x. సో అది కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసేది. నెక్స్ట్ మెయిన్ కనుక్కోవాల్సింది పర్టికులర్ ఇంటిగ్రల్ కదా. సో పర్టికులర్ ఇంటిగ్రల్ పిఐ. సో పిఐ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వైపీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. సో వైపీ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. దేర్ ఫోర్ వైపీ ఈజ్ ఈక్వల్ టు 1 బై. సో ఎఫ్ ఆఫ్ డి ఏంటి, డి క్యూబ్ మైనస్ 3 డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇది కదా 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 3x ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ x ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x. సో
ఇప్పుడు మనకి ఏంటంటే లాస్ట్ ప్రాబ్లంలో ఒక టర్మ్ ఉంది కాబట్టి ఈజీగా చేసేసాం. బట్ ఇక్కడ ఏంటంటే 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 4 టర్మ్స్ ఒకే దాంట్లో సాల్వ్ చేయడం ఇబ్బంది ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ కొంచెం విడదీస్తాం. అంటే yp ఈజ్ ఈక్వల్ టు 1 d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఇక్కడ 1 అంటే మనం ఈ పవర్లో రాయాలంటే ఏం రాస్తాం, ఈ పవర్ 0x రాయొచ్చు అంతే కదా. ఈ పవర్ 0x ప్లస్ 1 d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ మైనస్ 3x ప్లస్ 1 d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 3 ఈ పవర్ మైనస్ x ప్లస్ 1 d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x. ఏం లేదు, ఈ ఈక్వేషన్ లోపల మల్టిప్లై చేశాను, అప్పుడు 4 టర్మ్స్ వచ్చాయి. సో ఈ 4 టర్మ్స్ మనం ఒకేసారి ప్యారలల్గా చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో దానికోసం విడివిడిగా చేయాలన్నమాట. దీన్ని yp1 అనుకుంటున్నా. మీరు కూడా ఇంతే రాయండి, ఎగ్జామ్లో ఏం ప్రాబ్లం ఉండదు. దీన్ని yp1 అనుకుంటున్నా, దీన్ని yp2, ఈ మొత్తాన్ని అంటే yp3, ఇది వచ్చేసరికి yp4. ఇట్లా విడివిడిగా అనుకోని, అంటే ఈ మొత్తాన్ని ఈ ఒక్కదాన్ని yp1 అంటే పర్టికులర్ ఇంటిగ్రల్లో పార్ట్స్ అనమాట. yp1 yp2 yp3 yp4 అని. సో ఇనీషియల్గా టేకింగ్ ఏం తీసుకున్నాం, ఫస్ట్ yp1 తీసుకున్నాం. yp1 ఏంటి, 1 d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ 0x. సో d వాల్యూ ఏమవుద్ది, ఏ వాల్యూ, d వాల్యూ నథింగ్ బట్ ఏ వాల్యూ అంతా ఇక్కడ 0. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1/0 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 4, అప్పుడు ఎంత, ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ అంటే 1/4 ఇంటూ ఈ పవర్ 0x. సో ఈ పవర్ 0x అంటే 1 కదా, సో 1/4. yp1 సాల్వ్ చేస్తే మనకు వచ్చింది 1/4. నెక్స్ట్ టేకింగ్ yp2 ఏంటి, 1 d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ మైనస్ 3x. సో d వాల్యూ నథింగ్ బట్ ఏ వాల్యూ విచ్ ఇస్ నథింగ్ బట్ -3. సబ్స్టిట్యూట్ చేయండి, 1/-3 హోల్ క్యూబ్ మైనస్ 3d, d అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ -3x. ఇప్పుడు 1 సో -3 క్యూబ్ ఎంత, 3 క్యూబ్ అంటే 27, అప్పుడు -27 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 3s 27 ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ -3x వస్తుంది. సో -54 ప్లస్ 4 ఎంత, 1/50 -50 ఇంటూ ఈ పవర్ -3x. ఇదేంటి yp2, ఇది yp1 నెక్స్ట్ yp3 తీసుకుందాం. yp3 వచ్చేసరికి 1/d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 3 ఇంటూ ఈ పవర్ -x. సో 3 కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తున్నాను, అంటే 3/d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ -x. సో సబ్స్టిట్యూట్ చేయాలిగా, d వాల్యూ ఏమవుద్ది, ఏ వాల్యూ నథింగ్ బట్ -1. సో -1 సబ్స్టిట్యూట్ చేస్తే 3/-1 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ -x. అప్పుడు 3/, సో -1 హోల్ క్యూబ్ ఎంత, -1 మైనస్ 3 -1 హోల్ స్క్వేర్ అంటే 1, 3 ఇంటూ 1 3 ప్లస్ 4 ఈ పవర్ -x. అప్పుడు 3/-1 -3 అంటే -4 ప్లస్ 4 0. సో yp3 వచ్చేసరికి డినామినేటర్లో 0 వచ్చింది. మనం అనుకున్న ఏది సెకండ్ కండిషన్, డినామినేటర్లో 0 వచ్చింది. డినామినేటర్లో 0 వస్తే ఇచ్చిన ఈక్వేషన్ని ఫ్యాక్టర్స్గా రాసుకొని, ఓకేనా, ఇచ్చిన ఈక్వేషన్ ఫ్యాక్టర్స్గా రాసుకొని ఏ ఫ్యాక్టర్లో అయితే 0 అవుతుందో దాన్ని బయట రాసి మిగతా ఫంక్షన్ని లోపల రాయాలి. లోపల రాసిన ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఫంక్షన్ అనేది చేయాలి. సో నేనేం చేస్తానంటే దట్ ఎంప్లాయిస్ 3/, కంటిన్యూషనే. సో 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఫంక్షన్కి ఫ్యాక్టర్స్ రాస్తున్నా. ఫంక్షన్కి ఫ్యాక్టర్స్ అంటే నథింగ్ బట్ రూట్సే. సో రూట్స్ వచ్చేసరికి ఏంటి, ఇక్కడ m
m ఈజ్ ఈక్వల్ టు 2 అంటే నథింగ్ బట్ ఒక రూట్ వచ్చేసి ఇప్పుడు రూట్స్ వచ్చేసరికి m ఈక్వల్ టు -1, m ఈక్వల్ టు 2, m ఈక్వల్ టు 2. సో ఇవి రూట్స్. వాటి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? m+1, m-2, m-2. ఇవి రూట్స్, ఇవి ఫ్యాక్టర్స్. ఏం లేదు, మైనస్ ఇటు వస్తుంది అనమాట. అప్పుడు ఇవి ఫ్యాక్టర్స్ అనమాట. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే d+1 ఇంటూ d-2 హోల్ స్క్వేర్ ఇంటూ e⁻x తీసుకున్నా. దీని ఫ్యాక్టర్స్ రాసిన d+1 ఇంటూ d-2 హోల్ స్క్వేర్ ఇంటూ 3 రాసిన ఇప్పుడు మైనస్. ఇప్పుడు -1 అంటే -1 కదా మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది. ఈ -1 దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే d ప్లేస్లో -1 పెడితే -1 + 1 0 అయిపోయి మొత్తం 0 అవుతుంది. అది ఇక్కడ -1 పెడితే -1 -2 ఎంత -3 అవుతుంది. హోల్ స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది కాబట్టి దాన్ని బయట రాసి దీన్ని లోపల రాసుకుందాం. yp3 అదే కదా, yp3 ఈజ్ ఈక్వల్ టు d/d+1 ఇంటూ 1/d-2 హోల్ స్క్వేర్ ఇంటూ e⁻x. సో ఈ ఫ్యాక్టర్ని బయట రాశాను. ఏదైతే మనకి 0 అవ్వదో ఆ ఫ్యాక్టర్ని లోపల రాసాను. అది. సో ఇప్పుడు 3/d+1 ఇంటూ సేమ్ ఇక్కడ అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/-1 - 2 హోల్ స్క్వేర్ ఇంటూ e⁻x. అప్పుడు 3/d+1 ఇంటూ 1/-3 హోల్ స్క్వేర్ అంటే 9 అంటే 1/9 ఇంటూ e⁻x. సో ఇప్పుడు ఈ కాన్స్టెంట్ బయట రాసి అంటే 3/9 ఇంటూ 1/d+1 ఇంటూ e⁻x. సో ఇప్పుడు ఇది 0 అవుతుంది కాబట్టి దీని పవర్ ఎంత ఉంది? ఏం లేదు అంటే 1 అనుకుంది. ఇప్పుడు ఫార్ములా తీసుకుందాం. సో ఫార్ములా ఏంటి? 1/d-a హోల్ పవర్ k ఇంటూ e⁻x ఈజ్ ఈక్వల్ టు x పవర్ k బై k ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది x పవర్ k. k అంటే నథింగ్ బట్ ఈ ఫ్యాక్టర్ యొక్క పవర్. సో 3/9 అంటే 1/3. సో x పవర్ దీని యొక్క ఎంత ఉంది? పవర్ ఎంత? 1 కదా. 1/x పవర్ k బై k ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ e⁻x. అప్పుడు 1/3 ఇంటూ x పవర్ 1 అంటే x ఇంటూ e⁻x వచ్చేసరికి yp3. సో ఇంతవరకు చేస్తే yp3 అయిపోయింది. సో ఈ ప్రాబ్లమ్స్ అంతే ఉంటాయి, చాలా లెంతీ ఉంటాయి. నెక్స్ట్ కనుక్కోవాల్సింది మనం yp4. yp4 ఈజ్ ఈక్వల్ టు 1/d³ మైనస్ 3d² ప్లస్ 4 ఇంటూ అంటే 3 ఇంటూ e⁻2x. సో 3 కొంచెం ముందు రాశాను, e⁻2x ఉంది. సో నెక్స్ట్ డైరెక్ట్ కనుక d వాల్యూ వచ్చేసరికి ఏ వాల్యూ అంటే నథింగ్ బట్ -2 3/-2 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ e⁻2x. సో చేస్తే 3/-2 హోల్ క్యూబ్ అంటే -8 మైనస్ 3 4 12 ప్లస్ 4 ఇంటూ e⁻2x. అప్పుడు 3/-20 ప్లస్ 4 అంటే -16 e⁻2x. ఇది వచ్చేసరికి yp4. దేర్ఫోర్ పర్టికులర్ ఇంటిగ్రల్ yp వచ్చేసరికి yp1 ప్లస్ yp2 ప్లస్ yp3 ప్లస్ yp4. అప్పుడు yp ఈజ్ ఈక్వల్ టు yp1 వాల్యూ ఎంత? 1/4 ప్లస్ yp2 1/-50 ఇంటూ e⁻3x ప్లస్ yp3 1/3 ఇంటూ x ఇంటూ e⁻x ప్లస్ yp4 3/16 ఇంటూ e⁻2x. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. సో y ఈజ్ ఈక్వల్ టు yc అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ మనం కనుక్కున్నాం. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇది c1 ప్లస్ c2 x ఇంటూ e⁻2x ప్లస్ c3 ఇంటూ e⁻x ప్లస్ ఈ yp 1/4 ప్లస్ 1/-50 ఇంటూ e⁻3x ప్లస్ 1/3 ఇంటూ x ఇంటూ e⁻x
ప్లస్ -3/16 ఇంటూ e⁻²x. సో ఈ పక్కన రాయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండిద్దిలే. సో మీరు రాసుకునేటప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి y = అని చెప్పి రాస్తే మొత్తం ఒకే లైన్లో వస్తుంది. నేను ఇక్కడ స్పేస్ లేక కింద రాశాను. సో అది సొల్యూషన్ కనుక్కునే మెథడ్. సో ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాం. సో అది సొల్యూషన్ అవసరం లేదు, కానీ అంటే సొల్యూషన్ చేయను, దానికి సొల్యూషన్ నోట్స్లో ఉండిద్ది, మీరు చూడండి. నోట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు ఖచ్చితంగా వెళ్ళి చూస్తే దాంట్లోనే ఉంటుంది సొల్యూషన్. కాకపోతే ఎలా సాల్వ్ చేయాలనేది బేసిక్ ఐడియా మాత్రం ఇస్తాను. సో ఈ ప్రాబ్లం చూడండి, సాల్వ్ d+2 ఇంటూ d-1² ఇంటూ y = ఇచ్చాడు. సో వాడే డైరెక్ట్గా మనకి రూట్స్ ఇచ్చాడు అనమాట. సో ఎక్కువ ఇబ్బంది పడకుండా మనం మల్టిప్లై చేయొద్దు, దయచేసి ఇలాగ ఇచ్చినప్పుడు మల్టిప్లై చేయొద్దు. డైరెక్ట్గా మనం f(m) రాసుకొని, అంటే m+2 ఇంటూ m-1² రాసుకుంటే అప్పుడు α1 వచ్చేసరికి -2, α2, α3 = 1. వాడే డైరెక్ట్ రూట్స్ ఇచ్చాడు. ఇవేంటంటే ఫ్యాక్టర్స్ అనమాట. ఫ్యాక్టర్స్ని 0కి ఈక్వల్ చేస్తే మనకి రూట్స్, అంటే +2 అంటే -2 ఒక రూటు, -1 2 టైమ్స్ వచ్చింది కాబట్టి అప్పుడు మనకి +1 2 రిపీట్ అవుతూ ఉంటుంది. సో అది సింపుల్గా దయచేసి మల్టిప్లై చేయొద్దు, మల్టిప్లై చేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది. మల్టిప్లై చేసినా మళ్ళీ తర్వాత మీరు ఇలానే రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి e⁻²x అంటే నార్మల్గా చేసేస్తాం, బట్ వాడు sin hx అని ఇచ్చాడు. సో sin hx అంటే మనకి 2 ఫార్ములాస్ మెయిన్గా తెలియాలి. sin hx వచ్చేసరికి e⁻x ఇంటూ అది e⁻x మైనస్ e⁻−x/2. అలాగే cos hx ఇస్తాడు. cos hx అంటే e⁻x ప్లస్ e⁻−x/2. సో sin hx ప్లేస్లో ఇది రాసుకొని e⁻x మైనస్ e⁻−x/2 రాసుకొని ఎల్సిఎం చేసేస్తే మనకి, అంటే ఎల్సిఎం చేసేస్తే సింపుల్గా ఇట్లా ఒక ఈక్వేషన్ లాంటిది, అంటే ఇంక ఇట్లా వస్తుంది అనమాట. ఎల్సిఎం అట్లా చేసేస్తే సింపుల్గా ఇట్లా ఈక్వేషన్ వస్తాయి. ఇట్లా వస్తే సింపుల్ ఏంటి, విడగొట్టుకొని అంటే మొత్తం ఒకేసారి చేయడం, ఎందుకంటే ఒక్కో ప్రాబ్లం ఒక్కోలాగా ఉంది కాబట్టి yp1, yp2, yp3 అనుకొని yp4 అనుకొని సింపుల్గా దానికి సాల్వ్ చేసుకోండి. సో సింపుల్గా చేసి లాస్ట్లో కలిపేస్తే సరిపోయింది. సో cos hx అన్న e⁻x మైనస్, ఒకవేళ వాడు cos h 2x అంటాడు, cos h 2x అంటాడు, అంటే x ప్లస్లో 2x అని, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు e⁻2x ప్లస్ e⁻−2x/2. అంతే ఏం లేదు, వాడు డైరెక్ట్ cos hx ఇంటూ e⁻x ఇంటూ ప్లస్ e⁻−x/2 అని రాస్తాము. బట్ cos 2x అన్నాడు అనుకో, అప్పుడు x ప్లస్లో 2x పెట్టడమే సరిపోద్ది. sin hx అన్నదే. సో ఇది e⁻something కనుక ఇస్తే సాల్వ్ చేసే మెథడ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మెథడ్ చూద్దాం.